తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ వారి మీద, టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద గత కొద్ది రోజుగా మీడియా సాక్షిగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న దృశ్యం శనివారం పెళ్లకూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు బెన్ని సత్యనారాయణ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించడం జరిగింది. వయసుని మించి ప్రవర్తించడం మంచిది కాదని, దళిత జాతిని ఉద్ధరించిన చరిత్ర నీకు లేదని, దాని అనుభవం స్వయానా నాకే ఉందని, మాట్లాడే ముందు నాలుకను అదుపులో ఉంచుకొనని ఎడల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడం జరిగింది. అల్లకూర మండల ప్రజానీకానికి చిల్లకూర గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకి, మా టీడీపీ కార్యకర్తలకి భరోసా ముందుగా కల్పించాలి. సత్యనారాయణ రెడ్డి అటువంటి వ్యక్తి, అతను ఎవరు రోసనూరు మోహన్ అంట మా చైతన్య కృష్ణారెడ్డి గురించి ఏదేదో తప్పుడు వార్తలు ఇచ్చినాడు. చైతన్య కృష్ణారెడ్డి యజమెంటోడు అనేది మాకు తెలుసు. చిల్లకూర అర్జున వాళ్ళలో గుడి కట్టుకోవాలనుకుంటే ముందుగా వచ్చి చిల్లకూర అర్జున వాళ్ళలో ₹1,00,000 ఇచ్చి గుడి కట్టుకోండి, నేనున్నాను, మీకు ఏం కావాలో చేస్తానన్నటువంటి వ్యక్తి చైతన్య కృష్ణారెడ్డి. అదే సత్యనారాయణ రెడ్డి కాడికి మేము తిరిగితే కాళ్ళు ఎరిగేటట్టు చెప్పులు ఎరిగేటట్టు తిరిగితే గుడి అయిపోయిన తర్వాత ₹1,00,000 కోసం మేము తిరిగితే అందరిని అడిగిన తర్వాత ₹1,00,000 ఇచ్చినాడు. చైతన్య కృష్ణారెడ్డిని గురించి అడిగే అర్హత, ఆ హోదా ఈ మోహన్ అనే వ్యక్తికి లేదు. మోహన్, నీకు మర్యాదగా చెప్తున్నాను, మా నాయకుల గురించి కానీ, మా రాకేష్ రెడ్డి గురించి కానీ, మా నెలవల సుబ్రహ్మణ్యం గురించి కానీ, మా గంగా ప్రసాద్ సార్ గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు. నీకు తెలుసో తెలియదో చిల్లకూరు పంచాయతీ గురించి నీకేమి తెలుసు? నువ్వు రోసనూరు పంచాయతీలో ఉన్నావు. చిల్లకూరు పంచాయతీలో పడే బాధలు మాకు తెలుసు. అదే మొన్న సంవత్సరం క్రితం ఏం చేశాడు సత్యనారాయణ రెడ్డి అంటే, ఒక డమ్మీ గవర్నమెంట్ సొత్తుతో వాటర్ ప్లాంట్ కట్టుకొని, ఆ ప్లాంట్లో అది మాకు తెలియకనే ప్రజా సొమ్ము తీసుకొని దాన్ని దుర్యోగం చేసుకొని దాన్ని వాడుకొని మమ్మల్ని టీడీపీ కార్యకర్తలు నీళ్లు పట్టుకునే రాకూడదని దండోర కొట్టించిన వ్యక్తి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు. కావాల్సింటే ప్రతి వీడియోలో ప్రతి క్లిప్లో ఉన్నాయి, చూసుకోండి. చిల్లకూరు పంచాయతీలో ఏ విధంగా మేము నరకం అనిపిస్తున్నామో మాకు తెలుసు. వాడెవడు మోహన్ అనేవాడు, ఏ ఊరు వాడిది, వాడు మా పంచాయతీ గురించి ఏం తెలుసు? మా నాయకుల గురించి మాట్లాడే అర్హత వాడికి ఎట్టొస్తుంది? వాడు ఎవడు ఏ ప్రెస్ మీట్ పెట్టేదానికి వచ్చానని నేను సిద్ధంగా ఉన్నాను. మోహను, నువ్వు వచ్చేదానికి రా. ఏటవతల కై అంటావు, ఆ కై అంటావు, ఈ కై అంటావు, చైతన్య గురించి మాట్లాడతావు. లోకేష్ పత్రిక విలేకరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన పెళ్లకూర మండలంలో అయితే, నియోజకవర్గంలో అయితే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సత్యనారాయణ రెడ్డి ఈ చేసేటువంటి దుర్మార్గం పనులకి మేము ఈరోజు గట్టిగా ఆయనకి వార్నింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే నీ చరిత్ర, నేను 24 సంవత్సరాలు నీ దగ్గర ఒక దళితుడిగా నీ దగ్గర పనిచేశా. నువ్వు నన్ను ఎన్ని చిత్రహింసలకి చేశావో నాకు తెలుసు. అలాగే మా దళిత నాయకుడైన ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, ఇప్పుడు ఇన్ఛార్జి మళ్ళా మా నాయకుడు గంగా ప్రసాద్, ఆయన రాష్ట్ర చంద్రబాబు నాయుడికి ఎంతో సన్నిహితుడు. అటువంటి నాయకుడిని మీరు మండలానికి, పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ, అటువంటి నాయకులు మా నాయకుల్ని విమర్శిస్తున్నారంటే ఇది మీకు మంచి పద్ధతి కాదు. సత్యనారాయణ గారు, నువ్వు ఒక్క సెకండ్, నీకు కూడా ఇప్పుడు 74, 70 ఉంటాయి. మా నెలవ సుబ్బుడు కానీ, గంగాప్రసాద్ కానీ ఆయన కూడా ముసలివాళ్ళే. నువ్వు కుర్రాడు కాదు, పసివాడు. నువ్వు కూడా ముసలివాడివే. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు నాలుకని కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు. ముఖ్యంగా చెప్తున్నాను, ఈ మండలంలో ఏ దళితుడైనా సరే నువ్వు ఉద్ధరించినట్టు చరిత్ర చెప్పు. నీ చరిత్ర నాకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు ఎక్కడ ఏమేం చేశావో, రొయ్యల గుంటలు ఏ విధంగా పెట్టావో, కాళాసులో సీతారామరెడ్డి దగ్గర నువ్వు ఏ విధంగా చేశావో, నీకు జనార్దన్ రెడ్డి ఇక్కడ ఒడ్డిపాలెం దగ్గర నీకు 20 ఎకరాలు భూమి ఎట్టొచ్చిందో ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి దయచేసి గతాలు తవ్వుకోబాక. నెక్స్ట్ ముఖ్యంగా నీకు చెప్పే సలహా ఏంటంటే, మా దళితుల్ని ఇంక నాన్న
అవమానించకుండా మాకు రాజ్యాంగం ఆర్టికల్ 20లో మాకు ఒక స్వతంత్రం వచ్చింది డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. ఆయన పుణ్యంతో ఈరోజు రాజ్యాంగంలో నువ్వు ఈరోజు సొసైటీ చైర్మన్ అయినవు, జిల్లా కేంద్ర సహకార చైర్మన్ అయినవు, రాష్ట్ర కార్యదర్శి అయినవు. కానీ ఇవన్నీ మా డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష. కాబట్టి దళితుల్ని తక్కువ చూడబాక దయవుంచి చెప్తున్నాము. ఇలాంటి మాటలు, ఇతరుల్ని కించపరిచే మాటలు దయచేసి మానుకో. నాయుడుపేటలో కూడా నీ వల్ల మా దళిత సోదరుడైన దారా రాజేంద్ర మరియు మైనారిటీకి చెందినటువంటి రఫీ వీళ్ళు వాళ్ళకి ప్రాణ హాని ఉందని నీ వల్ల భయపడుతూ మొన్న నేను ప్రెస్ మీట్లో చూశాను. దయ ఉంచి నీకు ఇక్కైనా నీ పనులు, నీ దురాఘాతాలు, నీ రౌడీజాలు, నీ గూండాయిజాలు మానుకో. నువ్వు 1984లో నువ్వే ఒక వ్యక్తిని మర్డర్ చేశావు. నీ చరిత్ర అందరికీ తెలుసు. మా గంగాప్రసాద్ సౌమ్యుడు నెలవసపుడు ఆయన ఎన్నో పదవులు అలంకరించినాడు. ఒకసారి బ్యాంక్ మేనేజర్ అయినాడు, మొదటి సర్పంచ్ అయినాడు, తర్వాత ఎంపీ అయినాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన సహకారంతో. నీకు అన్ని విషయాలు తెలుసు. ఆ రోజు నెలవసపుడు గారు ఒక దళిత కాలనీలో ఒక ₹1,00,000 సిమెంట్ రోడ్డు వేస్తే నువ్వు ఆ రోజు నేనుండ ప్రత్యక్ష సాక్షిని. అప్పుడు పోయి జనార్దన్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చావు. ఒక దళితుడికి స్వతంత్రము, స్వేచ్ఛ లేదా? ఈ మండలంలో లేదా? రాజ్యాంగంలో రాయలేదా? దయచేసి ఇక నువ్వు ఇకనైనా మార్చుకో. వయసు మీరుతుంది కాబట్టి ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నది. మా వ్యక్తుల్ని విమర్శించబాక, నీ పనులు ఉంటే నువ్వు పని చేసుకో. దయచేసి మా నాయకుల్ని కానీ మా చైతన్యారెడ్డి చాలా యువకుడు. అతన్ని వాడు పనికి మాలిన మోహనం. వాడు ఇప్పుడు వార్డుకి ఎక్కువ, పంచాయతీలు తక్కువ. అలాంటి వాడిని పెట్టుకొని నువ్వు వాడి పరిస్థితి ఏంది? నీ రొయ్యలు గుంటలు కూడా వాచ్మెన్గా ఉండేవాడు వాడు. నాకు తెలుసు ఆ సంగతి. దాని ఉంచి ఇక మీదట జరగబోయే ఏదన్నా ఇబ్బందులు జరిగితే నీ ఇంటింటి ముట్టడిస్తాము. మా జోలికి వస్తే తీవ్ర పరిణామం ఉంటుందని పత్రికాముఖంగా నీకు తెలియజేస్తున్నాము. నీ పరిస్థితి ఏదో మాతో పెట్టుకోబాక. దళితుల జోలికి వచ్చినావుకో మా సంగతి తెలుసు. నువ్వు ఖబర్దార్, ఎక్కడైనా సరే నోరు దాడినామంటే నాలుగు చీరేస్తాం. దయవుంచి మోహనం నేర్చుకో. పంచాయతీ గురించి తెలుసు. నీ ఊర్లో నీ పరిస్థితి ఏందో నాకు తెలుసు. చిల్లకూరు పంచాయతీ గురించి నీకెందుకురా? ఇలాంటి మాటలు మాట్లాడి చైతన్యారెడ్డిని, రాకేష్ రెడ్డి, ఇంకొకరి లోకేష్ నాయుడిని విమర్శించే స్థాయి నీదా? నువ్వు ఎక్కడికి వస్తావా? పెట్టుకుంటా మాతో? నీ ఇంటికి రమ్మంటావా లేదా నువ్వే మండలం కాడికి వస్తావా? ఇది ఎక్కడికి రమ్మంటావు? నువ్వు ప్లేస్ నువ్వు డిసైడ్ చేసినా లేదా మమ్మల్ని డిసైడ్ చేయమన్నా చెప్పు. ఏ రోజు చెప్పు, నేను ఆడికి వస్తా. దయచేసి ఇది ఇంక వార్నింగ్గా ఇస్తున్నాము. ఇక జరగబోయే విషయాలు ఉంటే తీవ్రంగా ఉంటాయి పరిణామాలని విన్నవించుకుంటూ పత్రికా సోదరులందరికీ నా విన్నపం.